సో బంగారు తల్లి ఫౌండేషన్ అనగానే గుండె నిండుగా ఉంటుంది మనకు. ఎందుకంటే మన మేజర్ పర్పస్, బీబీజీ మేజర్ పర్పస్ అదే. మనల్ని అనునిత్యం పరిగెత్తిస్తూ ఎందరో మంది జీవితాలను మార్చాలన్న ఒక సంకల్పమే మనల్ని ఇంత ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే మంచి చేద్దామన్న మనసుంటే మనం చేస్తున్న ప్రతి పని మంచి జరుగుతుంది. దానికి నిదర్శనమే మన బంగారు తల్లి ఫౌండేషన్. సో బంగారు తల్లి ఫౌండేషన్ అండ్ మేజర్గా మన కళ పుట్టడానికి ఇక మేజర్ కారణం, ఎవ్రీ ఇండియన్ డిజర్వ్స్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్. అంటే మన గాంధీ గారు చెప్పినట్టు ప్రతి భారతీయుడికి ఒక సంతింటి స్థలం అనేది ఉండాలి. ఎందుకంటే స్థలం అనేది ఓన్లీ చాలా ఉన్నవాళ్ళు మాత్రమే కొనుక్కోవచ్చు. అసలు నార్మల్ పీపుల్ కొనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నార్మల్ ప్రైస్లో కూడా మనం ప్లాట్ తీసుకోవచ్చు. నార్మల్ ప్రైస్లో కూడా మన హైదరాబాద్ సిటిజన్ తీసుకొచ్చి హైదరాబాద్లో ప్లాట్ ఇవ్వచ్చు. మేజర్ సిటీస్లో మనం ప్లాట్ ఇవ్వచ్చు అన్న ఒక పెద్ద సంకల్పంతో సృష్టించబడిందే మన బీబీజీ. దాంతో మనము 1,25,000 మందికి పైగా మనం సొంతింటి ఓనర్స్ని, మనం సొంతింటి స్థలానికి ఓనర్స్ని మనం చేశాం. స్థిరకాల ఆస్తిని మనం ఇవ్వగలిగాం. దీంట్లో మేజర్ పర్పస్ మన బంగారు తల్లి. ఈ బంగారు తల్లి ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం, పేదింటి ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబానికే కాదు దేశానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక మాట వినే ఉంటాం, డాక్టర్ బిఆర్ గాంధీ గారు చెప్పిన సంకల్పమేమో ఎవ్రీ ఇండియన్ డిజర్వ్స్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్. ప్రతి భారతీయుడికి ఒక సంతింటి స్థలం ఉండాలి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది, ఒక మేల్ అంటే ఒక అబ్బాయి చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది, కానీ ఒక అమ్మాయి చదువుకుంటే దేశం బాగుపడుతుంది. సో ఆ సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం. దాంట్లో 1,75,000 మందికి పైగా మనం ఇప్పుడు ఈ 17 ఇయర్స్లో మనం ఎంపవర్ చేయగలిగాం. ఈ రాబోతున్న 17 ఇయర్స్లో మనం 20 లక్షలకు పైగా ఎంపవర్ చేయడం కోసం ముందుకెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే మనం బంగారు తల్లి ఫౌండేషన్కి ఇప్పుడు ఇచ్చిన ఫండ్, ఎవ్రీ మంత్ మనం ఫండ్ ఇవ్వడం, ప్రతి స్కూల్ని, ముఖ్యంగా బిలో పావర్టీ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్కూల్స్ని మనం దత్తత తీసుకోవడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళ చదువుకి ఉపయోగపడడం, వాళ్ళ పురోగతికి ఉపయోగపడడం మన మేజర్ లక్ష్యంగా తీసుకున్నాం. దాంట్లో ముఖ్యంగా మనము 5 సంకల్పాలు తీసుకున్నాం. దీంట్లో ఒకటేమో ఆహ్లాద, రెండవది స్వశక్తి, మూడవది సురక్ష, నాలుగవది భరోసా అండ్ 5వది ప్రేరణ. ఈ 5 కాన్సెప్ట్లు మనం తీసుకొని బంగారు తల్లుల ఎంపవర్మెంట్ కోసం మనం పాటుపడుతున్నాం. ముఖ్యంగా దీంట్లో ఆహ్లాద అంటే మనం ఇప్పుడు కామన్గా స్కూల్కి వెళ్తూ ఉంటాం. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ స్కూళ్ళల్లో మనకు కనీసం బ్లాక్ బోర్డ్స్ కానీ, లేకపోతే చైర్స్ కానీ, వాష్రూమ్స్ కానీ ఇలాంటివి కూడా కొంచెం ఇబ్బందికరంగా, ప్లే గ్రౌండ్స్ కానీ ఇలాంటి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ క్లాస్ రూమ్స్ని మనము బెటర్మెంట్ చేయడము, వాళ్ళకి కావాలంటే మనకు సంబంధించిన ఆట వస్తువుల్ని అందించడము, పీటీ టీచర్స్ని హైర్ చేయడము, వాళ్ళకు బోర్డ్స్ అండ్ ఫర్నిచర్స్ని మనం గిఫ్ట్ చేయడము, ఈ విధంగా వాళ్ళకి ఆహ్లాదలో ఉపయోగపడుతున్నాం మనం. దాని తర్వాత స్వశక్తి అంటే కామన్గా మనం చూస్తుంటాం, ఆడవాళ్ళంటే ఓన్లీ వంటింటికే అంకితం అన్న విషయాలు చాలా మనం చూస్తూనే ఉంటాం. కానీ కాదు, ఆడవాళ్ళు అంటే వంటింటికి అంకితం కాదు, వాళ్ళు శక్తి మాతలాగా వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు అన్న ఒక పెద్ద సంకల్పంతోనే మనం స్వశక్తి అనేది తీసుకొచ్చాం. ఈ స్వశక్తి ఏం చేస్తుందంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి, వాళ్ళకు శక్తిని ఇవ్వడము, వాళ్ళకు ప్రేరేపించడము, వాళ్ళంతటా వాళ్ళే ఉపాధి పొందేలా వాళ్ళని తయారు చేయడము మన మేజర్గా చేస్తున్న సంకల్పము. దాని తర్వాత సురక్ష. ఈ సురక్షలో మనము వాళ్ళ కెరియర్ గైడెన్స్ మనం వాళ్ళకి చేస్తున్నాం. ఎలా మీరు ముందు ఎదగచ్చు, ఎలాగా మీరు గ్రూప్స్ రాయొచ్చు, ఎలాగా స్పోర్ట్స్లో మీరు ముందుకెళ్ళచ్చు, ఏ విధంగా ఉన్నత శిఖరాలకు మీరు చేరొచ్చు అన్న ఒక సంకల్పాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. భరోసా. ఈ భరోసా అనే కాన్సెప్ట్ తెలంగాణలో చాలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్ భరోసా మనం తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కామన్గా బంగారు తల్లుల పైన, ముఖ్యంగా లేడీస్ పైన చాలా డిస్క్రిమినేషన్ జరుగుతుంది, యూటీజింగ్ జరుగుతుంది, ఇలాంటి ఇబ్బందులకు ఎందరో గురవుతున్నారు. ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. సో దీనికోసం గవర్నమెంట్ షీ టీమ్స్ అనేది తీసుకొచ్చింది. ఈ షీ టీమ్స్ అంటే కామన్గా లేడీస్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం. కానీ ముఖ్యంగా బంగారు తల్లులు ఒకరి పైన కంప్లైంట్ చేయడానికి, ఒకరిని మళ్ళీ రోడ్ పైకి లాగడానికి వీళ్ళు కూడా స్టేషన్ దాకా పోవడానికి భయపడుతున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో మనం భరోసా తీసుకొచ్చాం.
ఈ భరోసా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దీనికోసం మన హైదరాబాద్లో ఇప్పుడు 2 అతిపెద్ద బిల్డింగ్స్ మనము క్రియేట్ చేసాం. దీనికోసం ఆల్రెడీ ఒక 4 కోట్ల రూపాయల వరకు మనం దీన్ని స్పెండ్ చేసాం. శంషాబాద్ అండ్ భువనగిరిలో 2 అతిపెద్ద భరోసా సెంటర్స్ మనం బిల్డింగ్స్ కట్టించాం. సో దీన్ని మనమే మెయింటైన్ చేయడం కాకుండా దీన్ని తెలంగాణ గవర్నమెంట్ తోటి అలైన్ చేశాం. అలైన్ చేయడంతో దీంతో పాటు దాంట్లో ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, దాంతోపాటు మళ్ళీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు. దీంతో ఒక డాక్టర్, ఒక కౌన్సిలర్, ఒక సైకాలజిస్ట్, వీళ్ళందరూ దాంట్లో ఉంటారు భరోసా సెంటర్లో. ఎవరికైనా కానీ నిజంగానే ఇబ్బంది అయితే అక్కడికి వెళ్తే చాలు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రియల్ చెప్పాలంటే బయట యూటిలైజింగ్ కన్నా ఇళ్లల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మేనమామతో కొందరు, కజిన్ బ్రదర్తో కొందరు, తాతతో కొందరు, చిన్నగా అంటే మిస్బిహేవియర్ ఎన్నో జరుగుతున్నాయి. మనం వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో కానీ మానసికంగా కుంగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ భరోసా సెంటర్ ఉంది. ఇప్పుడు షీ టీంలో వాళ్ళ కేసు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, దానిపైన ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. కానీ షీ టీంలో నుంచి మన షీ టీం కాకుండా మన భరోసా సెంటర్లో అయితే ఏది బయటకు రాదు. అంత గోప్యంగా ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. వాళ్ళని పిలవడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, పంపించేయడము. ఇంత గొప్ప సంకల్పం తీసుకుంది. మన దేశ పురోగతి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనం చేస్తుంది ప్రేరణ. ఈ ప్రేరణ కూడా మనం ఆల్రెడీ చాలాసార్లు మనం డిస్కస్ చేసే ఉంటాము ప్రేరణ గురించి. ప్రేరణ ఏం చేస్తున్నామంటే ప్రతి స్కూల్లో ఇప్పుడు కామన్గా ప్రేరణ అనే కాన్సెప్ట్ నాకు ఒకసారి చిన్న వీడియోలో చూస్తున్నప్పుడు నాకు చైనాలో కనిపించింది. చైనాలో కామన్గా మనకు 3-5 ఇయర్స్ వరకు వాళ్ళ స్కూల్లో ఏ సబ్జెక్టు చెప్పరు, వాళ్ళని ప్రేరేపిస్తారు. ఏం చేయాలి లైఫ్లో, ఎలా ఉండాలి లైఫ్లో, పెద్దలతో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి అని నేర్పిస్తుంటారు. సో ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ తీసుకున్నాం. ఈ ప్రేరణ ఏం చేస్తున్నామంటే మనం ప్రతి పిల్లలకి బిహేవియర్ గురించి నేర్పిస్తున్నాం. వాళ్ళకి ఎలా ఉండాలి, నువ్వు పెద్దలతో ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలాంటి డ్రెస్ చేసుకోవాలి, ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఏ టైంలో లేవాలి, ఇవన్నీ విషయాలు చెప్తూ వాళ్ళకు మళ్ళీ ఇంకోటి నేర్పిస్తున్నాం. ఎవరు ఎలా చూస్తున్నారు, వాట్ ఈస్ ద గుడ్ టచ్, వాట్ ఈస్ ద బ్యాడ్ టచ్, ఏ విషయం మీరు ఇంట్లో చెప్పచ్చు, ఏ విషయాన్ని మీరే హ్యాండిల్ చేయొచ్చు, ఎంతో ప్రేరేపిస్తూ వాళ్ళందరి జీవితాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఎంతగానో పాటుపడుతున్నాం. ఈ సంకల్పం ఇప్పటికీ 1,75,000 మందిని మనం ఎంపవర్ చేశాం. సో దీన్ని రాబోతున్న 17 ఇయర్స్లో మనం 20 లక్షల మందికి తీసుకెళ్తున్నాం. ఇది మామూలు విషయం కాదు మిత్రులు, ఇదొక విప్లవం. దీంట్లో నుంచే ఎందరో మంది దీంట్లో నుంచి స్పోర్ట్స్లో క్వాలిఫై అయ్యి చాలా పెద్ద పొజిషన్లో ఉండొచ్చు. ఒక పివి సింధు, మనం ఇచ్చిన ప్రేరణ నుంచి ఒక పివి సింధు పుట్టచ్చు. దీంట్లో నుంచే ఒక సానియా మిర్జా రావచ్చు. వాళ్ళందరి రేపు పొద్దున వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మన పైన ఉంటాయి. సో దీంట్లో నుంచే ఒక ఆమ్రా పాలి రావచ్చు, ఒక ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు.